శ్రీకాళహస్తి హత్య కేసును తిరుపతి జిల్లా పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్ర నేర చరిత్ర కలిగిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడుకు చెందిన ముగ్గురు, పుత్తూరుకు చెందిన ఒకరిని అరెస్ట్ చేశారు. నిందితులపై తమిళనాడులో పలు క్రిమినల్ కేసులు ఉండగా చెన్నైకి చెందిన తొప్పాయి గణేషన్ గ్యాంగ్తో సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. హత్యకు ఉపయోగించిన వాహనం, 2 కత్తులు, 2 సెల్ ఫోన్ సీజ్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం కొనసాగిస్తున్నారు గాలింపు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 2న రాత్రి 7:30కి శ్రీకాళహస్తి పీఆర్ గేటు ప్రాంతంలో హత్య జరిగింది. టెక్నికల్ ఆధారాలు, సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. ఫాలోయర్స్ వచ్చి కత్తులతో నరికి చంపడం జరిగింది. ఈ కేసులో పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్సెస్ లేకున్నా కానీ ఇమ్మీడియట్గా శ్రీకాళహస్తి అనేది ఒక పిలిగ్రిమ్ సెంటరు. అటువంటి సెంటర్లో ఇలాంటి అఫెన్సెస్ అనేటివి మళ్ళీ జరగకుండా ఉండడానికి కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఉన్న ఆధారాలని పూర్తిగా సేకరించి అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ ఆధ్వర్యంలో డిఎస్పీ శ్రీకాళహస్తి మరియు లోకల్ ఇన్స్పెక్టర్ శ్రీకాళహస్తి ఇన్స్పెక్టర్స్ అందరూ కలిసి గత 10 రోజులుగా పూర్తిగా ఈ క్రైమ్లో అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత క్రైమ్ని డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో ఇన్వాల్వ్ అయిన 5 మెంబర్స్లో 4 మెంబర్స్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. క్రైమ్కి వాడిన వెపన్స్ కూడా అండ్ సెల్ ఫోన్